అందరికీ నమస్కారం. గ్రహణం విడుపు ప్రారంభమవుతోంది. ముచ్యమానే భవేద్దానం ముక్తే స్నానం విధీయతే. ముచ్యమానే గ్రహణం విడుపు ప్రారంభమవుతున్నప్పుడు భగవంతుడిని స్మరించి ప్రార్థన చేసుకోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు దానం చేసుకోవాలి. ఓం నమః శంకరాయ, ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా మనం ఆ విడుపుని వీక్షించవచ్చు. చంద్రభగవానుడు చెప్పిన సమయానికి ఆయన దర్శనమిస్తున్నారు. శివ చెప్తాడు. చాలా విశేషమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రహణము విడుపు ప్రారంభమైంది అంటే గణితంలో మనం ఏదైతే చేశామో 12:24కి సంపూర్ణ గ్రహణము పూర్తయిపోయి ఇక విడుపు ప్రారంభమవుతుంది అని పంచాంగాల్లో రాసిన విధంగానే కరెక్ట్గా మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ టైంకి స్టేషన్కి వచ్చినట్టుగా అక్కడ చూసినట్లయితే కరెక్ట్గా చంద్రభగవానుడు విశేషంగా చాలా ముత్యంలాగా అప్పటి వరకు చాలా మగతగా చాలా ఎర్రగా కనిపించకుండా ఉన్నటువంటి చంద్రభగవానుడు ఒక్కసారిగా వారి యొక్క కాంతిని ఇక్కడ గ్రహణ సమయంలో విశేషం ఏంటంటే మనము 16 కళలని అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 15 తిథులు మనకి ఏకకాలంలో ఆయన దర్శనమిస్తున్నారు. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. శుక్లపక్షం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు శుక్లపక్షం ఓపెన్ అవుతుంది చూడండి. అంటే 15 తిథులు ఒకేసారి మనం దర్శించేటటువంటి సమయం సందర్భం. తూర్పున ప్రారంభమై పశ్చిమానికి వెళ్తుంది. విశేషంగా ఉన్నది. మనస్సుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. రాగిందోర్ గ్రహణం పశ్చాత్ మోక్షం అని చెప్తారు. రాగిందోహ ఓపెన్ అవుతుంది. పశ్చిమానికి వెళ్తాడు గ్రహణంలో చంద్రభగవానుడు. మనం ఇందాక తూర్పు ఆకాశంలో చూసాం. ఇప్పుడు మధ్య నడినెత్తి మీద దీని స్థితి అల్టిట్యూడ్ 63-64 దగ్గర ఉంది. విధియ బాలుడిలాగా కనిపిస్తున్నాడు. చూడండి, ఇందాకేమో పాడ్యమి బాలుడు, ఇప్పుడు విధియ బాలుడు. శుక్లపక్షం చూస్తూ ఉన్నట్లయితే ఈ లైవ్ లో మనం ఈ 15 ఫేసెస్ ని పూర్ణిమ వరకు ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఒకేసారి మనం 15 రోజులు ఆగాల్సిన పని లేదు. ఇదే గ్రహణం అంటే చూడండి అందరూ. ఇదిగోండి మెల్లిగా ఓపెన్ అవుతుంది. భగవానుడు చంద్ర భగవానుడు బయటకు వస్తున్నాడు. ఇది తదియ, విధియ 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 అయిపోయి తదిలోకి వెళ్తున్నాడు. అమ్మ తది వచ్చేసింది. అదిగో తదిగా. ఆహా, గ్రేట్. అంటే ప్రత్యక్షం ఖగోళం శాస్త్రం అని చెప్పిన దానికి ఇది భారతీయ విజ్ఞానంలో గొప్ప నిదర్శనం. మహర్షులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. మన దేవులేదంతా భగవంతుడు అనే భావనతో ఎప్పుడైతే మనం ప్రతి వస్తువుని చూస్తామో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనము ప్రశాంతంగా ఉంటాము. ప్రకృతి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ప్రకృతి బిడ్డలమైన మనం కూడా సంపూర్ణ శాంతిని పొందుతాం. ఆ శాంతికి పేరే, మనశ్శాంతికి పేరు చంద్రుడు. చంద్రుడు గ్రహణం పట్టడం, చంద్రుడికి గ్రహణం పట్టడం ఎంత ముఖ్యమో విడుపు చూడటం అనేది అంత విషయం. ముక్తి అంటారు దాన్ని. గ్రహణానికి ముక్తి, ముక్తికి మరొక పేరే మోక్షం. స్పర్శ మోక్షం, ఇది ముఖ్యమైనది. సంపూర్ణ గ్రహణం నుండి బయటకు వస్తున్నటువంటి చంద్రుడు టోటాలిటీ పూర్తయిపోయి అది విడుపు మొదలైంది. టోటాలిటీ విడుపు మొదలైంది. ఇది పార్షియల్ ఎక్లిప్స్ అని చెప్పొచ్చు. పార్షియల్ ఎక్లిప్స్ లోకి వస్తున్నాడు ఆయన. అక్కడ చంద్రుడి మీద పడేటటువంటి నీడ భూఛాయ. భూఛాయ భానో భారతే మహీఛాయ తత్తుల్యే అర్కసమేపి వా, తత్తుల్యే అర్కసమేపి వా, శశాంకపాతే గ్రహణం
శశాంకపాతే గ్రహణం కియద్భాగాధికోనకే. బాగాధికోనక ఎంత భాగం అధికంగా ఉంది ఊనంగా ఉంది అని చెబుతూ మహీఛాయ, ఆ మహీఛాయలోకి ప్రవేశించడమే చంద్రగ్రహణము అని సూర్య సిద్ధాంత వచనం. ఆ సూర్య సిద్ధాంతాగతమైనటువంటి గణితం, దానికి సంబంధించినటువంటి దృశ్య సంస్కారములు చేయగా చక్కగా మన ప్రాంతం నుండి కనపడుతోంది. ఇదే ఇందాక యువతలి భాగంలోంచి కొద్ది కొద్దిగా మూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అవతల భాగంలోంచి కొద్ది కొద్దిగా విడుదల, చంద్రబింబం విడుదల వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా భగవంతుడి యొక్క సృష్టి అంటే ఇదే. భూమి గుండ్రంగా ఉన్నది అని తెలుసుకున్నది కూడా ఈ సందర్భంలోనే. బాగుంది. భూమి యొక్క ఛాయ ఆ విధంగా అక్కడ పడ్డది చూడండి. సూర్య సిద్ధాంతంలో చెప్పారు, దాన్ని ఆర్యభట్ల కన్ఫర్మ్ చేశాడు. శాస్త్రాచార్యులు వారు చెప్పారు, మధ్యలో వరాహ మిహిరాచార్యులు వారు దాన్ని వివరించారు. చాలా విషయాలు. చంద్రుడి యొక్క డిస్టెన్స్ దగ్గర అంటే సుమారు 3,80,000 కిలోమీటర్ల డిస్టెన్స్ దగ్గర 3,63,000 ఇవాళ. అక్కడ ఈ భూమి యొక్క నీడ యొక్క డయామీటరు చంద్రుడి కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు తదియ ప్రారంభమైంది. తదియకి వస్తున్నాడు. ఇది విశేషం. అష్టమ చంద్రుడిని చూడాలి, అది విశేషంగా ఉంటుంది. మన మిత్రులు కూడా చాలా మంది వీక్షిస్తున్నారు. లైవ్ లో వచ్చి వీక్షిస్తూ చంద్రుడి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రలు అవుతున్నారు. ఓం దధిశంకతుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి సోమం సంపాత్మకుటభూషణం. ఓం నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరూ ఓం నమః శివాయ కానీ ఓం మృత్యుంజయాయ నమః అని కానీ అనుకుంటూ ఉంటే పుణ్యం బాగా పెరుగుతుంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ. ఓం శ్రీం హ్రీం క్లీం అలా ఏమంటావా? వరవర్ధ సర్వజనం సర్వజనం మే వశమానయ. లైట్ ఆపేసి సర్వజనం మే వశమానయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సర్వజనం మే వశమానయ. అక్కడ కనబడుతున్నటువంటి ఆ నీడనే రాహువు, ఛాయాగ్రహం రాహు. నోడ్, అసెండింగ్ నోడ్ దగ్గర చంద్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. శ్రీం హ్రీం క్లీం.
అష్టమి దగ్గరకు వస్తున్నట్టున్నారు. ఇంకా ఇది చవితి నాటి చంద్రుడిలాగా కనిపిస్తున్నారు. ఓం గం గణపతయే వరవరద సర్వజనమే. సమానయస్య సర్వజనమే సమానయస్య. వరవరద సర్వజనమే సమానయస్య. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గణపతయే వరవరద సర్వజనమే సమానయస్య. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం